పులి వచ్చి ఇలాగ వెళ్ళేది అనేసుకొని అంటూ ఉంటారు. మా తాతల తండ్రుల కాలం నుండి అలాగే చెప్పుకుంటూ వస్తుంటారు. హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం. మీకు మరో కొత్త ఊరిని పరిచయం చేయబోతున్నాను. అదే మన్యం జిల్లాలో సీతంపేట ఏజెన్సీలో పులిపుట్టి అనే ఒక గ్రామం. మీరు నమ్మరు కదా, గతంలో పులిగుమ్మి అనే ఒక ఊరు చూసాం కదా, ఇప్పుడు పులిపుట్టి. ఆ బోర్డు కూడా చూస్తున్నారు కదా, అక్కడ పులి బొమ్మతో పాటు ఆ ఊరు బోర్డు కూడా ఉంది. అసలు దీని చరిత్ర ఏంటో ఒక్కసారి ఆ ఊర్లోకి వెళ్దాం. ఆ ఊర్లోకి వెళ్ళి ఆ గ్రామస్తులు ఏం మాట్లాడుతున్నారు, ఆ పులిపుట్టి అనే పేరు ఎందుకు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. ఒకసారి వెళ్ళి దట్టమైన అటవీ ప్రాంతం అంటే వన్యమృగాలకు అనువుగా ఉండే చోటు. అయితే కొన్ని గ్రామాలు ప్రకృతితో ఎంత మమేకమైపోతాయంటే ఆ ఊరి పరిసరాలను కూడా తమ స్థావరంగా మార్చేసుకుంటాయి. అలాంటి ఓ కుగ్రామమే పార్వతీపురం మన్యం జిల్లా పులిపుట్టి గ్రామం. పులిపుట్టి ఊరికి వెళ్ళాలంటే పులిబొమ్మ ఉన్న ఈ బోర్డే స్వాగతం పలుకుతుంది. అసలు ఈ ఊరికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తారు ఇక్కడ వాళ్ళు. పులి వచ్చి ఇక్కడ పిల్లల్ని కని పెట్టి వెళ్ళేదట. అవి కొంచెం పెద్దవయ్యే వరకు ఇక్కడే కాపలా కాస్తూ తిరిగేదట. పులులు పుట్టే ప్రాంతం కాబట్టి ఈ ఊరిని పులిపుట్టి అని పిలుస్తారని చెబుతున్నారు స్థానికులు. ఇక్కడ ఏమని అసలు ఈ పేరు పులిపుట్టి అని ఎందుకు పెట్టారో మీకు తెలుసా? చెప్పండి అసలు. అంటే ఒకనాడు పుల్లు అలాగే తిరిగేవటండి. ఇవి ఊర్లో పిల్లలు పెట్టింది పులి. అలాగే ఇక్కడ కొండ ఉంది కదా, ఇట్లు ఇలా పులి వచ్చి ఇలాగ వెళ్ళేది అనేసుకొని అంటూ ఉంటారు. మా తాతల తండ్రుల కాలం నుండి అలాగే చెప్పుకుంటూ వస్తుంటారు. దాని ప్రకారంగా ఈ ఊరికి పులిపుట్టి అని పేరు పెట్టారండి. ఆ బొమ్మ కూడా దానికి చిహ్నం మాత్రమే. మీరు అసలు ఈ ఊరికి పులిపుట్టి అని ఎందుకు వచ్చిందా? అసలు ఏమని చెప్తుంటారు మీ వాళ్ళు? ఇది మొత్తం అడవండి, కొండ పక్కన ఉంది. అక్కడ పుల్లు తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు కాబట్టి రోడ్డు వేశారు. అప్పట్లో అంతే మొత్తం అడవే కాబట్టి పుల్లు తిరిగేవి, అందుకే పులిపుట్టి అని పేరు పెట్టారు. మీరు ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు మీది ఏ ఊరమ్మా అంటే ఏం చెప్తారు? పుల్లుండేవి అప్పుడు, మేము పులిపుట్టి అని పేరు పెట్టుకొని మనం చెప్తాము. ఇక్కడ పులుల సంచారం ఎంత ఎక్కువగా ఉండేదంటే గతంలో పర్లాకిమిడి రాజులు ఈ ప్రాంతానికి వేటకు కూడా వచ్చి వెళ్ళేవారట. మరి కొంతమంది చెప్పేది ఏంటంటే ఇక్కడ నీళ్లను తాగేందుకు అడవిలో నుంచి పులులు వస్తాయని, అలా ఈ ఊరికి పులులతో మంచి స్నేహబంధం ఉందని చెబుతారు. సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఈ ఊరి పేరు ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతోందని, కొంతమంది రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు పక్క ఊళ్ళకు వెళ్తూ ఈ బోర్డు చూసి తమ ఊరికి కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారని చెబుతున్నారు. అంటే మీ ఊరు ఏ ఊరమ్మా? పులిపుట్టి అండి. ఎందుకు ఈ ఊరికి ఆ పేరు వచ్చింది? అంటే ఇక్కడ పులులు పుట్టి సంచరించేవంట. పర్లాకిమిడి రాజులు వచ్చి ఇక్కడ వేటాడేవారట. అందువల్ల ఇది ఈ ఊరిని పులిపుట్టి అని పేరు వచ్చిందని మా వారు నాకు చెప్పారు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏ ఊరు అని అడిగితే ఏం చెప్పేవారు? పులిపుట్టి అనే చెప్తామండి. అడిగేవారు. పులిపుట్టి అంటే అప్పుడులో ఎవరికి తెలిసేది కాదు, బస్సు వాళ్ళకి కూడా. ఈ మధ్య అలాగలాగా స్టేజీ కూడా లేదు దీనికి, ఇప్పుడే వచ్చింది స్టేజీ. పులిపుట్టి అంటే ఎక్కడ అనేసి అంటారు. బోర్డుతో పాటు బొమ్మ కూడా అందుకే పెట్టారు. అవునండి, ఈ ఊరు పేరు తెలియట్లేదు కనుక సింబల్ అది పెట్టారు. ఒకప్పుడు ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో అడవి జంతువులు అంటే ప్రధానంగా ఎలుగుబంట్లు కానివ్వచ్చు, పులులు కానివచ్చు, సింహాలు, ఇతర వన్యమృగాలన్నీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి. అయితే రాను రాను అవి అంతరించిపోవడంతో కొన్ని పులులు మాత్రం కొన్నాళ్ళుగా ఈ ప్రాంతంలో ఉండిపోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అవి వచ్చి నీళ్లు తాగి ఇక్కడే సేద తీర్చుకొని ఉండేవి. అలా రాజులు ఏదైతే పర్లాకిమిడి రాజులు కంటే ఒడిస్సాకు సంబంధించిన బోర్డర్ కాబట్టి ఇది, ఈ బోర్డర్లో రాజులు పర్లాకిమిడి రాజులు ఈ ప్రాంతానికి వచ్చి పులులను వేట చేసేవారని కొంతమంది స్థానికంగా చెప్తున్నారు. ఆ వేటలో భాగంగానే కొన్ని పులులు ఇక్కడ పిల్లలు పుట్టాయి కనుక పులిపుట్టి అనే ఊరు నామకరణం చేశారని స్థానికంగా చెప్తున్నారు. రెవెన్యూ రికార్డ్స్లో కానివచ్చు, ఆధార్ అడ్రస్లో కానివచ్చు, ఈ పేరు అయితే మాత్రం ప్రస్తుతానికి ఇదే రిజిస్టర్ అయింది. ఇప్పటికే గతంలో మనం ఏబీపీలో కొన్ని పులికి సంబంధించిన పేర్లతో గల ఊర్లను కూడా చూపించాం. మరికొన్ని ఇలాంటి పేర్లను, ఇలాంటి గ్రామాలను కూడా త్వరలోనే మీ ముందుకి ప్రవేశపెట్టబోతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం, మన్యం జిల్లా నుండి.